డబ్బింగ్ ఏ లాంగ్వేజ్ లో చెప్పుకున్నారు అసలు? తెలుగు. తెలుగు. ఇంకా వేరే లాంగ్వేజ్ ఏమైనా ట్రై చేశారా వాళ్ళు? తెలుగులో. తెలుగు. బట్ వేరే లాంగ్వేజ్ మీరే ప్రాంప్టర్ చెప్తారు కదా అక్కడ, అట్లీస్ట్ డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్తారు కదా. నార్మల్గా నేనైతే సెట్స్లో కూడా తెలుగులోనే చెప్పాను, డబ్బింగ్లో కూడా తెలుగులోనే చెప్పాను. అంతే. Yes. అంటే మీరు బేసికల్లీ హిందీ చెప్పొచ్చు కదా, మీకు హిందీ వచ్చే ఉంటుంది. Yes. చెప్పలేదు. ఓన్లీ ఒకసారి డైలాగ్ చెప్తారా? రిహార్సల్లో చెప్పండి, డైలాగ్ చెప్పండి. ఆయన రిహార్సల్ మీ దగ్గరికి వచ్చి చేయించారు కదా, అది ఏం డైలాగ్ అది చెప్పండి. రిహార్సల్లో డైలాగ్ సేమ్ మా యా మనల్ని ఖాయమని కాటేరమ్మని బ్రతిమాలుకుంటున్నాను, దేవుళ్ళు ఎట్లన్నా రారనో కదని, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా, రాక్షసుడన్నా వస్తాడని. నైస్ వాయిస్. ఒకసారి మాడ్యులేషన్ మారిపోయింది, కళ్ళంపడి నీళ్ళు కూడా తెచ్చేసుకున్నారు. ఏ వావ్, ఈ టిప్ ఏదో తెలుసుకోవాలి. ఇది ఎలా కళ్ళల్లోంచి నీళ్ళు ఎలా తిరుగుతాయి? అది అందులో వచ్చేస్తుంది. ఏ లేదు, ఇదేంటిది? నేను ఇలా పైకి ఎత్తిదాకా నా కళ్ళలో నీళ్ళు కనిపించలేదు, ఈ లోపు స్ప్లిట్ సెకండ్లో ఎలా వచ్చినాయి? అది అంతే, ఇంకా అందులో ఇన్వాల్వ్ అయిపోతే వస్తుంది. అది నాకు ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు. చెప్పకూడదు కదా సీక్రెట్స్, కొన్ని కొన్ని సీక్రెట్ కాదు. ఇప్పుడు పక్కకి గ్లిజైన్ పెట్టుకొని వచ్చింది. అదే అదే ఎంత స్ప్లిట్ సెకండ్లో ఎలా వచ్చినాయి అని. అది అంతే వస్తుంది. నేను వెళ్ళేటప్పుడు మీ అమ్మగారిని అడుగుతాను, ఆవిడ చెప్తారు. నాకు తెలిసి ఆవిడ ఆర్టిస్ట్ కదా, మేబీ ఆవిడ చెప్తారు. యా, సో మీకు చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగే ఉంటారు, బికాజ్ ఈ ఫీల్డ్లోనే ఉన్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది బాగా. ఒక్కొక్కరి గురించి ఏమన్నా చెప్తారా? మీరు వన్ వర్డ్లో ఏమైనా చెప్పగలరా అడిగితే? హీరోస్ గురించి వన్ వర్డ్లో హీరోస్ గురించి చెప్పాలంటే నేను అందరి గురించి చెప్తాను, బికాజ్ అందరి గురించి అడుగుతాను. యా, అందరూ అక్కడ హార్డ్ వర్క్ చేస్తేనే వాళ్ళకి ఏ క్రెడిట్ అని వస్తుంది కాబట్టి నేను పర్టికులర్ అని మాత్రం చెప్పను. లే అంటే ఇప్పుడు అభిప్రాయం అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమందికి సిద్ధార్థ్ ఉంటారు బొమ్మరిల్లు, ఆయన లవర్ బాయ్. మహేష్ బాబు అనగానే హ్యాండ్సమ్ అంటారు, ఇప్పుడు ఎన్టీఆర్ గారు అనగానే పవర్ఫుల్ అంటారు. అలా డిఫరెంట్ ఉంటాయి కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ జానరా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ పర్సనాలిటీ ఉంటుంది మన ఒపీనియన్లో. అలా మీ ఒపీనియన్లో ఏముంది అని అడుగుతున్నాను అన్నమాట. మీ ఫేవరెట్ హీరో ఎవరు అసలు? ప్రభాస్ సార్. సీరియస్లీ? నిజంగా నాకు ముందు నుంచి ఇష్టము, సలార్ తర్వాత కలిసాక ఇంకా ఇష్టం అయ్యారు. బికాజ్ ముందు ఇష్టం ఉన్నప్పుడు, దీని తర్వాత అక్కడ ఆయన సెట్లు అంత ఫ్రెండ్లీగా చూసినప్పుడు ఇంకా ఇష్టం పెరిగింది. నేను అదే అడుగుదాం అనుకున్నా, అంటే సలార్కి ముందా సలార్ తర్వాత అని. చూసిన తర్వాత ముందు నుంచే ఉండేది, దాని తర్వాత మళ్ళీ సలార్లో వచ్చాక ఇంకా పెరిగింది అది. సో ప్రభాస్ గారి గురించి వన్ వర్డ్లో చెప్పండి ఏదన్నా. మీకు తెలిస్తే కదా యాడ్జెక్టివ్స్ అంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? పవర్ఫుల్, ఇలాంటివన్నీ యాడ్జెక్టివ్స్ కదా. సో అలా పేషెన్స్, డార్లింగ్. పేషెన్స్, డార్లింగ్, హార్డ్ వర్క్, మూడు సార్ దగ్గర చాలా చూసాను. సో ఇంకా మీకు ఎవరితో యాక్ట్ చేయాలని ఎవరైనా ఒక పర్టికులర్ ఒకరి నేమ్ చెప్పండి. అందరూ అనకండి దయచేసి. పవన్ కళ్యాణ్ సార్, ఎన్టీఆర్ సార్, అలా. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ సార్ గురించి అంటే మేనరిజం ఇష్టం. మేనరిజం. ఏ ఫస్ట్ ఫిల్మ్ ఏం గుర్తుందా ఆయనది చూసినప్పుడు? ఫస్ట్ ఫిల్మ్ అంటే నేను సార్ ఇప్పుడు చూస్తాను, అప్పటి మూవీస్ కూడా చూస్తాను, లైక్ తమ్ముడు అలా. తమ్ముడు, తొలి ప్రేమ, ఖుషి. సో ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి ఆయన ఫిల్మ్స్ అన్నిట్లో? ఫేవరెట్ ఫిల్మ్ తమ్ముడు చూస్తాను. ఎందుకు? రీజన్ అంటే అందులో అక్కడ ఆయన చేసే యాక్టింగ్, లేకపోతే అందులో కొన్ని స్టంట్సా, కాళ్ళ మీద చేతుల మీద అలా అందులో అక్కడ ఉంటే కొంచెం ఎమోషన్స్ అలా ఇష్టం. ఇప్పుడు హౌ ఓల్డ్ ఆర్ యూ? ఇప్పుడు ఎంత ఏజ్? నేను 14. సో ఈ జనరేషన్ కిడ్స్ ఏం ఇష్టపడుతున్నారంటే చేతుల మీద కార్లు, బైక్లు ఎక్కించుకోవాలి అబ్బాయిలు, అంతేనా? అలా ఏమీ లేదు. యా, ఓకే. సో ప్రభాస్ గారిది నేను ఫేవరెట్ మూవీ ఎందుకు అడగలేదు? సలార్ అని చెప్తాను. సలారే అంటారేమో ఆల్మోస్ట్. ముందు ఇష్టం ఉన్నవి అవి కొన్ని ఉంటాయి కాబట్టి అలా. ముందు ఏమి ఇష్టం? వర్షం ఇలా కొన్ని మూవీస్, వర్షం, మిర్చి, బాహుబలి, ఇలా అన్ని మూవీస్ చూస్తాను. ఇష్టం అన్నప్పటికీ ఇంకా వర్షం, బాహుబలి. వర్షం అంటే అందులో ఆయన రొమాంటిక్ హీరో కదా, కొంచెం డార్లింగ్ లాగా ఉంటారు కదా, అందులో కొంచెం బాగుంటారు, చబీగా. ఓకే, సో ఎన్టీఆర్ గారు నెక్స్ట్. ఎన్టీఆర్ సార్ది RR, ట్రిపుల్ ఆర్ ఇష్టం. సో ట్రిపుల్ ఆర్ కాదే, ఇప్పుడు నెక్స్ట్ సినిమా పేరు చెప్పాలి కదా. అది ఇంకా చూడలేదు కదా. పేరు ఏంటి చెప్పండి, ఆ సినిమా పేరు మీకు ఏమన్నా తెలుసా? అంత ఐడియా లేదు. మీకు నిజంగా తెలుసా? మీరు ఇంతసేపు ఆలోచించారంటే నేను సరదాగా అడిగా, జస్ట్ క్యాజువల్. నిజంగా నాకు అంత ఐడియా లేదు. మీరు అంతసేపు అంటే తెలిస్తే తెలుసు అని చెప్పండి, నేను పేరు కూడా అడగను. నిజంగా ఐడియా లేదు. ఐడియా లేదంటే నాకు అర్థం కావట్లేదు, తెలీదు. ఓకే, నేను షాక్ అయ్యాను మీరు అంతసేపు ఆలోచిస్తే. నేను క్యాజువల్గా అడిగాను ఊరికే.
కొంచెంసేపు ఆలోచిస్తుంటే నాకు డౌట్ వచ్చింది ఒకవేళ ఏమన్నా రివీల్ చేశారా మీకు అని. యా ఓకే. ఎన్టీఆర్ గారిలో ఏ క్వాలిటీస్ ఉన్నాయి క్వాలిటీస్ అబ్జర్వ్ అంటే చేసింది ఆన్ స్క్రీన్? ఆన్ స్క్రీన్ నేను సార్ దగ్గర కొంచెం ఎక్కువ ఏమంటారు ఎమోషన్స్ క్యాచ్ చేయడం అలా ఇష్టం. అంటే కొంచెం ఎక్కువ ఎమోషన్స్ సీన్స్ బాగుంటాయి. ఇలా స్ప్లిట్ సెకండ్లో వాటర్ తిరగడం అలా కాదు, అంటే కొన్ని ఇలా నాన్నకు ప్రేమతో అలా మూవీస్ చూసినప్పుడు కొంచెం కనెక్ట్ అయ్యారు. సో ఎమోషనల్గా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేది ఎవరు? నన్ను ఇప్పుడు వీళ్ళు ఇలా ఐస్లో టీయర్స్ రావాలంటే అప్పటికప్పుడు తెచ్చుకున్నారు కదా, సో ఇలా ఈ విధంగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేది ఎవరు? ఇన్స్పైర్ చేసేది అంటే ఆర్టిస్ట్స్ అందరిలో లైక్ హీరోస్ ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు. వాళ్ళు చూసినప్పుడు ఇంకా ఎమోషనల్ సీన్ చూసినప్పుడు ఇంకా అందులో ఇన్వాల్వ్ అయిపోతాం కాబట్టి ఇలా మూవీస్ చూసినప్పుడు మనం కూడా ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది. సో అలా వాళ్ళ ఎమోషన్స్ చూసినప్పుడు దానికి అది ఆటోమేటిక్గా ఇంకా అది వచ్చేస్తుంది, వాళ్ళు ఇలా ఏడుస్తున్నారు అని మనకు కూడా ఏడుపు వస్తుంది అలా. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్ సెల్లార్ టైంలో చేసుకున్నారు. ఇప్పుడు ఐ థింక్ నియర్లీ 40కి వెళ్ళిపోతుంది కదా, 40K దగ్గరికి వెళ్తుంది రైట్? అప్పుడు నాకు తెలిసి ఇంటర్వ్యూస్ ఫస్ట్ ఇంటర్వ్యూలో మీరు ఇచ్చినప్పుడు అనుకుంటా 300 200 ఉండేది. వాట్ ఏ గ్రోత్ కదా, 3 months కూడా అవ్వలేదేమో నియర్లీ రైట్? ఎస్, నేను కూడా నమ్మలేకపోతున్నా. మీ రీల్ ఎవరో పోస్ట్ చేశారు అప్పుడు, సమ్వన్ పోస్టెడ్ అనమాట, అంటే మీరు డైలాగ్ చెప్పారు సంథింగ్, అయితే రీల్ రియల్ అని పెట్టారు, అది 13 million వెళ్ళిపోయింది అనమాట. నేను షాక్ అయిపోయాను, అమ్మో ఈమెకి ఇంత క్రేజ్ ఉంది, సడన్ చాలా క్రేజ్ వచ్చింది అని చెప్పి నేను షాక్ అయ్యాను. 13 million అంటే తక్కువ కాదు కదా, లైక్ 1,30,00,000 వ్యూస్ ఒక రీల్. చూసారా? నేను చూడలే, అవి అప్పట్లో చాలా ఎక్కువ వచ్చాయి కదా, అందులో ఏ రీల్లో తెలియదు. అంటే మీతో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు సమ్వన్ పెట్టారనమాట, మీతో డైరెక్ట్ ఒక రీల్ చేసి పెట్టారు. ఓకే ఓకే, అంతా వేయలేదు, గుర్తులేదు. యా, సో ఫ్యూచర్లో మేబీ 13 million అనేది మీకు ఫిగర్ వస్తుందేమో అక్కడ, చూడాలి. యా, సో ఇప్పుడు రీసెంట్గా చేసిన యాడ్స్ ఏంటి? ఇప్పుడు రీసెంట్గా అయితే యాడ్స్ ఏమీ చేయలేదు. ఇందాక మమ్మీ ఏదో చెప్పారు. ఇప్పుడు రీసెంట్గా చేసింది ఏమీ లేదు. రీసెంట్గా అంటే మీరు అంత నేను ఆ వర్డ్లో పట్టుకోకండి, లాస్ట్ చేసిన యాడ్ ఏంటని అడిగా అంతే. లాస్ట్ చేసిన యాడ్ ఇప్పుడు సలార్ తర్వాత అయితే నేనేం చేయలేదు యాడ్స్ లాంటివి, ఇప్పటికైతే ఏం చేయలేదు. అవి ఏమైనా వచ్చినా ఇంకా వాళ్ళే చూసుకుంటారు, మనకేం సంబంధం లేదు. ఓకే, సో గోయింగ్ బ్యాక్ టు సలార్ సెట్స్లోకి వెళ్ళిపోతే ఒకసారి మళ్ళీ, సో అందులో ప్రభాస్ గారు ఉన్నారు, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఆయన ఉన్నారు. సో బాండింగ్ ఎవరితో ఎక్కువ ఉంది అంటే మీ మదర్ కూడా ఉన్నారు, కల్పిత గారు. సో ఎవరితో ఎక్కువ బాండింగ్ ఉండేది మీకు మొత్తం సెట్స్లో? మొత్తం సెట్స్లో అంటే నేను అందరితో ఫ్రీగా ఉన్నా కాబట్టి నేను ఎక్కువ ప్రశాంత్ నీల్ సార్తో స్పెండ్ చేయడం అయింది. ఎందుకంటే ఎప్పుడైనా కొన్ని చెప్పేటప్పుడు అలా సార్తో ఎక్కువ కనెక్ట్ అయ్యాను, ఎక్కువ ఉండడం. ప్లస్ మా మదర్ క్యారెక్టర్ చేసిన కల్పలత మ్యామ్తో కూడా ఎక్కువ, అంటే అక్కడ సెట్ అంటే షూట్ అయిపోయాక కూడా ఇంకా అక్కడ స్టే ఉండేది కాబట్టి అక్కడ ఆడుకోవడం అలా ఉండడం ఎక్కువ కనెక్ట్ అయ్యా. అంటే ఇంకా తర్వాత అయిపోయింది అప్పుడే అన్నట్టు అనిపించింది. కల్పలత గారు లాస్ట్ టైం మొన్న మీ బర్త్డేకి పెట్టారు కదా, హ్యాపీ బర్త్డే నా కూతురికి, హ్యాపీ బర్త్డే అని. ఇంకా క్యారెక్టర్స్ నుంచి ఆవిడ కూడా బయటికి రాలేకపోతున్నారు. మేము తర్వాత మాట్లాడుకోవడం కూడా ఇంకా అలానే, నేను అమ్మ అని పిలుస్తా, అక్కడ మ్యామ్ కూడా చెప్పు తల్లి, అలా ఇంకా ఆ మూవీ తర్వాత రియల్ బాండ్ అనేది వచ్చేసింది అలా. సో ప్రభాస్ గారితో ఏమన్నా ఒక చిన్న మెమరీ ఉందా మీతో మాట్లాడింది కాన్వర్సేషన్ మధ్యలో, నేను గురించి కానీ? ఫస్ట్ టైం కలిసినప్పుడు సార్ ఇంకా హాయ్ హలో అని చెప్పినప్పుడు, తర్వాత ఇంకా ఇలా కళ్ళు బాగున్నాయి ఇంకా చాలా బాగున్నా అన్నప్పుడు ఇంకా నేను కళ్ళు బాగున్నాయి అన్నా. అవును, అప్పుడు ఇంకా నేనేం అలా సార్ని చూస్తూ ఆగిపోయా, అలా ఉంది. చాలా బాగా నచ్చింది ట్రావెల్, 1 year ట్రావెల్ ఇద్దరితో చాలా బాగా నచ్చింది. సో ఇంతకుముందు ఎంతమంది ఎవరైనా చెప్పారా కళ్ళు బాగుంటాయి అని పర్టికులర్గా అనేవారా? బట్ ఇది కొంచెం గుర్తుండిపోయే కాంప్లిమెంట్, ఎంతమంది చెప్పినా ప్రభాస్ గారు అది చెప్పింది వేరే ఉంటుంది. సో పృథ్వీరాజ్ గారు మాట్లాడేవారా? సార్ని సెట్లో చూసాను కానీ ఎప్పుడు మీట్ అవ్వలేదు, ఎందుకంటే అంత లేదు కదా మా ఇద్దరికి. సో సెట్లో ఒక 2-3 times చూసాను. సో కంప్లీట్